ఇట్స్ వెరీ ట్రూ. అందరినీ చూస్తుంటే, అందరి మొహాలలో ఆనందం చూస్తుంటే తప్పకుండా మా జగన్ అన్ననే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మే 13th ఎలక్షన్స్ తప్పకుండా మీరు 2 ఓట్లు ఫ్యాన్కి ఇవ్వండి. మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని, విజయసాయి గారిని తప్పకుండా గెలిపించాలి. థ్యాంక్ యూ. ఈరోజు మా దైవం స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మా మేడం కీర్తిరెడ్డి గారు ఈరోజు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి గెలుపు కొరకు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయి గెలుపు కొరకు మేము అందరం నాయకులం, కార్యకర్తలం అందరం కలిసి ఈరోజు హరిజనవాడలో అందరం ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం. జగనన్న మాకు అమ్మ ఒడి ఇచ్చారు, వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాడు, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాడు, మా ఇంటింటికి రేషన్ ఇచ్చాడు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఘన స్వాగతం. ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఈ 75 సంవత్సరాల చరిత్రలో 29 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ పథక కులాలు పార్టీలు అతీతంగా ఏ పార్టీ అయినా కూడా సంక్షేమం అందించి ప్రతి ఒక్కరు గుండె చెప్పుడుగా జగనన్న నిలిచాడని సందర్భంగా మీకు మనవి చేస్తూ, అదేవిధంగా విద్య, వైద్య, వ్యవసాయం ఆనాడు వైఎస్ఆర్ 1 అడుగు ముందరకేస్తే మన ప్రీతమ ముఖ్యమంత్రి 2 అడుగులు ముందరకేసి అనేక కార్యక్రమాలు ప్రజా సంకల్ప యాత్రలో 3650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను ఏదైతే చెప్పానో అదే చేసి మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే నాకు ఓటేనని చెప్పిన గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మీకు మనవి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు అనేక పార్టీలు వచ్చి మాకు ఓటేనని అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ద్వారా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు మీకు ఓటేయాలి? మీరు ఏం చెప్పారు 2014 ఎన్నికల్లో? మీ రుణమాఫీ 86,712 కోట్లు రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ప్రతి ఆడపిల్లకి 20,000 ఇస్తాను, 20,000 ఇవ్వలేదు. అవన్నీ మర్చి మళ్ళీ ఒక దొంగ హామీలతో మీ ముందరికి వస్తున్నది ప్రజలందరూ గమనించాలి. ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ ఫోటో కూడా ఈరోజు వాళ్ళు మేనిఫెస్టోలో తీసేయమన్నాడంటే ఆ పథకాలు కావాలంటే వాళ్ళు ఇప్పుడు సూపర్ 6 అనే పథకాలు సుమారు 14 లక్షల కోట్లు కావాలి. ఇదంతా డూప్ అనేది మోడీకి అర్థమైపోయి నా ఫోటో వేయొద్దని చెప్పాడు. కాబట్టి మళ్ళీ కలిసి వస్తున్నాయి, అందరూ కలిసి వస్తున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా మేము ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మండి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అన్ని పథకాలు ఆగిపోతాయి. ఏదైతే చెప్పాడో అదే చేశాడు జగనన్న. మరి ఒక్కసారి పొరపాటు చేయొద్దని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకో. జై జగనన్న, జై జగన్నాథ్. లోపల 2 ఓట్లు వేయాలి, అసెంబ్లీ ఒకటి, పార్లమెంట్ ఒకటి, ఒక్కో 2 ఓట్లు వేయాలి. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.